E20 పెట్రోల్ నాట్ సేఫ్, నాణ్యత లేక ఇబ్బందులు, కేంద్రానికి బండ్ల కంపెనీల మొర, రహస్యంగా సంప్రదింపులు. E20 పెట్రోల్ నాణ్యతపై ఆటోమొబైల్ కంపెనీలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన శాంపిల్స్లో క్లోరైడ్ తేమ శాతం అధికంగా ఉన్నట్లు టెస్టుల ద్వారా నిర్ధారించాయి. దీని గురించి మారుతి, టాటా, మహీంద్రా కంపెనీలు కేంద్రంతో చర్చించినట్టు తెలుస్తుంది. E20 పై ఇరు వర్గాల మధ్య ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిగాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మారుతి సీనియర్ అధికారి ఒకరు ఈ సమస్యపై గత నెల 26న పెట్రోలియం మంత్రిత్వ శాఖతో మాట్లాడారని పేర్కొంది. కేంద్రం ఇథనాల్ పెట్రోల్ సురక్షితమని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రభుత్వానికి పంపినటువంటి ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా సంస్థల సీనియర్ అధికారులు E20 ఇంధన కలుషిత సమస్యపై అంతర్గతంగా చర్చించారు. సుమారు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 250 శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. వీటిలో 18 రాష్ట్రాలకు చెందిన నమూనాలలో అధిక క్లోరైడ్ కాలుష్యం, తేమను గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి E20 పెట్రోల్ మాత్రమే సరఫరా అవుతుంది. దీనిపై వాహనదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భారీగా క్లోరైడ్ స్థాయిలు. రాజస్థాన్లో క్లోరైడ్ స్థాయిలు 6 నుంచి 570% పర్ మిలియన్ వరకు, ఢిల్లీలో 1 నుండి 1.4 నుంచి 420 ppm వరకు, మహారాష్ట్రలో 10 నుంచి 357 ppm వరకు రికార్డు అయ్యాయి. ప్రభుత్వ అనుమతి పరిమితి కేవలం 3 ppm మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తేమ స్థాయిలు 13,000 ppm వరకు, ఉత్తరప్రదేశ్లో 12,500 ppm వరకు చేరాయి. తేమ 3,000 ppm దాటకూడదు. ఈ స్థాయిలో క్లోరైడ్, తేమ ఉండటం వల్ల ఇంజన్లు తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొన్న ఒక ఆయన ఏంది ఇథనాలు పెట్రోల్, ఇంకో ఈ గిన్నెల పెట్రోల్, ఈ గిన్నెల ఇథనాలు, ఇద్దగల పెడదాం, అద్దగల పెడదాం, ఇంకో ఇది నల్లగైంది, తెల్లగైంది, కాబట్టి తెల్లగా ఉన్నాయి మనం వాడాలి. తెల్లగా గుడుంబ తాగబెట్టినాక తెల్లగానే ఉంటుంది సారు. ఒక గుడుంబ తీసుకొచ్చి గిన్నెలో పోసి తగలబెట్టుర్రి, సేమ్ ఇథనాల్ లాగానే గుడుంబ కూడా గట్నే కాలుతుంది, దాని మంట కూడా గట్నే వస్తుంది. తగిలిన కాలిన తర్వాత గిన్నె కూడా తెల్లగానే ఉంటుంది. నీకు గుడుంబకు ఇథనాలకు పెట్రోల్కు తేడా తెలియదు. ఇథనాలు వల్ల నడవయ్యా అని ఎవడు చెప్తలేడు. ఇథనాల్ వల్ల జరిగేటువంటి నష్టాలకు బాధ్యుడు కూడా అని అడుగుతున్నాడు. నీకు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నకు అర్థం కాదు, నువ్వు చెప్పే ఆన్సర్ ఏందో నీకు తెలియదు. నేనేదో ప్రపంచ నోబెల్ బహుమతి పొందినటువంటి పెద్ద సైంటిస్ట్ అన్నట్టుగా 2 గిన్నెలు తీసుకొచ్చి ఇంకో కొద్దిగా దూరంగా పెట్టండి పెట్రోల్ బాటిల్లను, మళ్ళీ తగలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. టిష్యూ పేపర్ బట్టి తుడిచినంత ఈజీ కాదు దేశ ప్రజల మెదలను తుడుచుడు. కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. మనం ఏం చేస్తున్నాం? ఓకే, మేమేమంటున్నాం అంటే ఇథనాల్ వల్ల ఏ నష్టం జరగకపోతే, ఇప్పుడు నేను కారు కొనుక్కుంటున్నా, కారులో ఇథనాల్ పెట్రోల్ పోసుకున్నా, వాడుతున్నా, కారు ఖరాబ్ అయింది, నాకు మీరు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏంది? అది నేను వాడుతున్న ఇథనాల్ పెట్రోల్ వల్లనే జరిగింది ఆ నష్టం అని చెప్పేసి నిరూపితం అయితే మీరు కొత్త కారు ఇస్తారా? ఏమిస్తారు? నా కంపెనీ ఒకవేళ ఇంజన్లో ఇలాంటి సమస్యలు వచ్చినా, మీరు వాడుతున్న ఇథనాల్ E20 వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా మేము తిరిగి ఇస్తాము, తిరిగి ఇంకో కొత్త కారు ఇస్తామని చెప్పేసి కంపెనీలతో రాయించండి అగ్రిమెంట్లు. ఇప్పుడు నేను ఒక ఫోన్ కొనుక్కుంటున్నా, ఫోన్లో నేను ఇప్పుడు ఐఫోనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఐఫోన్ మొత్తం ఏదైనా లారీ కింద వాడి పగిలిపోయినా నా మిత్రుడు సంతోషాన్ని ఉంటాడు. ఆ మధ్యకాలంలో పోతా ఉంటే ఫోను బండి మీకల కింద పడితే వెనకాలకి లారీ పోయింది, మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయింది. తీసుకుపోయి ఐఫోన్ ఐకేలో ఏదో ఆఫీస్ దగ్గర షాప్ ఉన్నది, అలా తీసుకుపోయి ఇచ్చేది ఉంటే, సార్ మీరు ఒక 2 days తర్వాత రండి అని చెప్పేసి 2 రోజుల తర్వాత కొత్త ఫోన్ ఇచ్చి డైరెక్ట్ సీల్, మళ్ళీ కొత్త ఐఫోనే అది. దానికోసం ఒక 11,000 రూపాయలు ఏమో ఆయన ఇన్సూరెన్స్ ఏదో కట్టినట్టు దానికి ఇచ్చేసారు. మేము కూడా ఏమంటున్నాం అంటే, మేము ఒక 20 లక్షల కారు కొంటున్నప్పుడు ఇంకో 1,00,000 రూపాయలు పోయినా పర్లేదు, ఇంకో 2 లక్షలు పోయినా పర్లేదు, మేము ఇన్సూరెన్స్ కడతాము. ఇథనాల్ వల్ల కనుక కారు ఖరాబ్ అయితే అది 1 రోజులకైనా, 2 నెలలకైనా, 3 నెలలకైనా ఆ కారు తీసేసుకొని మాకు కొత్త కారు ఇవ్వండి ప్రజలకు. దానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా అని అడుగుతున్నాం. ఇట్లా అడిగినప్పుడు కంపెనీలు మేము ఇవ్వము అంటారు. ఎందుకు ఇవ్వము అంటే ఇథనాల్ వల్ల కార్లు ఖరాబ్ అయితే అనే విషయం మాకు తెలుసు కాబట్టి. కానీ మేము బహిరంగంగా చెప్పేది ఉంటే ప్రభుత్వం ఒప్పుకుంటలేదు కాబట్టి, ఇంకో ఇక్కడ ఏమైంది, కొన్ని గంటల తర్వాత సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రభుత్వానికి పంపినటువంటి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాయి. ఎందుకు వెనక్కి తీసుకున్నాయనంటే మోడీ ప్రభుత్వం బెదిరించింది కాబట్టి వెనక్కి తీసుకున్నాయి. ఇంతకన్నా వేరే ఏం ముచ్చట్లేదు, చాలా క్లియర్. ఇది E20 పెట్రోల్ అనేది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. E20 పెట్రోల్ అనేది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోతున్నది. E20 పెట్రోల్ వల్ల నష్టము లేదు కావచ్చు, రానున్న వాహనంలో ఉండదు కావచ్చు, కానీ పాత బండ్లు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మొక్కున్నటువంటి బండ్ల పరిస్థితి ఏంది? ఓకే,
మీరు తీసుకొచ్చిన E20 పెట్రోల్ అనేది తక్కువ రేటుకి వచ్చినప్పుడు అంటే తక్కువ ధరకు తయారవుతున్నప్పుడు మీరు ఎందుకు పెట్రోల్ స్థాయిలో దాని ధరను పెడుతున్నారు? దాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కదా. దయచేసి మరి అది ఇంపోర్ట్ ఏమైతే ఇక్కడనే తయారవుతుందా, దానికి కూడా ట్యాక్సులు ఎందుకు మరి? ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది.